అప్సా మీ 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 పేరేంటండి? భువనకేశ్వర్ ఓకే, ఎవరు మీది? రామకృష్ణ రామకృష్ణపూర్ మండలం నడికూడ మ్మ్. హన్మకొండ డిస్ట్రిక్ట్. అన్నపూర్ణ జిల్లా. ఓకే, ఇప్పుడు ఈ అప్సాను దేని మీద వాడింది ఇది వరకు మీరు? నేను మిర్చిలో ప్రతి స్ప్రేలో వాడినాను. ఎప్పుడు వాడిన? లాస్ట్ టైం వాడినరా? లాస్ట్ ఇయర్ ఎంత వేశారు మిర్చి మీరు? 2.5 ఎకరాస్. 2.5 acres. సో దీనివల్ల మీకు ఏం లాభం వచ్చింది మిర్చిలో వాడితే? అంటే ఇది స్ప్రేలో వాడితే అది చిన్న చిన్న డ్రాప్స్ అయినా కూడా ఆకు మొత్తం విస్తరించి మంచి తేటదనం కనిపించేది స్ప్రే చేసిన తర్వాత. అంటే మీరు స్ప్రే చేస్తే మంచిగా పారకాలు పడి ఈముడుతుంది. ఇముడుతుంది. మామూలుగా అయితే చుక్కలు చుక్కలుగా పడేది, దీన్ని కలుపుకొని వాడితే మీకు. విస్తరించేది ఆకు పైన. ఓకే ఓకే. ఇంకా మీరు కింద సాయిల్ అప్లికేషన్ వాడలేదా? మీరు వేసే ఫెర్టిలైజర్? అంటే నేను గడ్డలాగా ఉండేది అనమాట. అంటే నీ వాటర్ అక్కడ స్టోరేజ్ కాకుండా పారిపోయేది అన్నట్టు. అచ్చా, ఓకే. దీనివల్ల వాడినప్పుడు నేను ఇసుకలో కలిపి చల్లిన తర్వాత రెండో పార్కం ఉంటుంది కదా, మూడో పార్కంలో అప్పటికి తడి కనిపించేది. ఓకే ఓకే. అంటే మీరు ఇప్పుడు కింద ఫెర్టిలైజర్లో కూడా వాడుకుంటే ఏందైతే, ఒకటి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు నీళ్లు నిలుస్తాయి కదా, ఆ నీళ్ళు నిలువై లోపల లాగేసుకుంటుంది. అట్లా ఏంటంటే భూమిని సమతుల్యం చేసే గుణం దీనికి ఉంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం సాయిల్ అప్లికేషన్లో వాడుకుంటే మీ భూమిని సారవంతం చేస్తుంది అట్లా. సో కాబట్టి మీరు కింద వాడుకోవాలి, పై స్ప్రే మందులో కూడా వాడుకుంటే మీకు ఇంకా ఇంకా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది మీకు అట్లా. మీకు దీనివల్ల లాస్ట్ టైం వాడితే మీకు ఎట్లా మిర్చిలో మీకు దిగుబడి వచ్చిందా? మంచి బాగా వచ్చిందా? అంటే ఎట్లా దిగుబడి బాగా అంటే ఎట్లా వచ్చింది? మామూలుగా ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంది జనరల్గా? 20 to 30 మధ్యలో. మీకు ఇది వాడితే ఎంత వచ్చింది? 2.5 ఎకరాస్కి 80 వచ్చింది. 80 క్వింటాల్స్ వచ్చింది. ఓకే, దీనికి ఎంత పెట్టుబడి పెట్టింది మీరు? దీనికి 12 కాదు, మీరు ఎన్ని లీటర్లు వాడినరు లాస్ట్ ఇయర్? లాస్ట్ టైం 2 లీటర్స్ వాడినా. 2.5 acresకు 2 liters వాడినరు. 2 liters అంటే ఒక 25 స్ప్రేస్. 25 ఒక 2,500 రూపాయలు పెట్టారు దీని మీద ఖర్చు. మీకు దిగుబడి దీనికి 10 ఇంతలు వచ్చిందా? అంటే మీకు ఎక్కువ ఒక 25,000 లాభమైన వచ్చిందా? ఓకే ఓకే, రైట్. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తుంటారా మీరు? రైట్, నైస్. ఓకే, థ్యాంక్ యూ. మీ తోటి రైతులకు కూడా చెప్పండి, చాలా మంచి ప్రోడక్ట్. నిజంగా చెప్పాలంటే ఒక రైతుకు ఒక వరం లాంటిది ఇది. ఓకేనా? రైట్.